కరీంనగర్ నగరంలోని ప్రధాన సెంటర్లో శాంతి భద్రతలు నేర నివారణ దృష్ట్యా పోలీసులు శనివారం రాత్రి అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఒకేసారి 20 ప్రదేశాల్లో ఈ తనిఖీలు నిర్వహించగా 150 మందికి పైగా సిబ్బంది పాల్గొన్నారు. వాహనదారుల భద్రతకే ప్రాధాన్యతగా నిర్వహించిన తనిఖీల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు, నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకున్నారు. నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, ట్యాంపరింగ్ ప్లేట్లు, మైనర్ల డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సరైన పత్రాలు లేని వాహనాలను అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలాం ఐపీఎస్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇటువంటి తనిఖీలు నిరంతరం జరుగుతాయన్నారు. ప్రజలు నిబంధనలు గౌరవించి పోలీసులకు సహకరించాలని, అప్పుడే నగరం సురక్షితంగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని చట్టాన్ని గౌరవించే సమాజ నిర్మాణానికి పోలీసులు ప్రయత్నిస్తారని ఆయన స్పష్టం చేశారు.